రైట్ వెల్కమ్ టు AP23 న్యూస్. పల్నాడు జిల్లా సత్తెపల్లిలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రామంలో హవా సాగించి నాగమల్లేశ్వరరావు 2024లోనూ తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని 2 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్లు పాల్పడ్డాడు. అప్పులు పాలయ్యాడు. అప్పులు తీర్చలేని క్రమంలో గత ఏడాది జూన్ 6న ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 9న మరణించాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాజీ లైవ్లో అందిస్తారు. మొత్తం మీద చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో అక్కడక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగానే పోలీసులు అల్లరి మూకలకు సంబంధించి పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ముసుగులో కూడా చాలామంది అక్కడికి రౌడీ షీటర్లు కూడా రావటం సాధారణ ప్రజల జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఆ పర్యటన చేస్తున్నటువంటి ప్రాంతాలు అక్కడ గ్యాదర్ అవుతున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ముందుగానే కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ విగ్రహావిష్కరణకి అనుమతిస్తున్నాం రావచ్చు అని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని ముందస్తుగానే కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. అయితే చట్ట వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా సరే చర్యలు కూడా తప్పు అని చెప్పారు. సో ఈ చర్యలను కూడా బేఖాతరు చేస్తూ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ అల్లరి మోకలు చేరడమే కాకుండా విధ్వంసానికి పాల్పడే విధంగా అనేక రకాలుగా కేకలు పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా నినాదాలుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నినాదాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కారణం అవుతారా? అసలు చాలా సత్తెనపల్లిలో కొనసాగుతున్న ఈ జగన్ పర్యటనకి ప్రధానంగా నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో ఎందుకు చనిపోయాడు? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాజీ నుంచి అడిగి తెలుసుకుందాము. బాజీ చెప్పండి, మొత్తం మీద చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ సత్తెనపల్లిలో పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పర్యటన తర్వాత పోలీసులు అన్న చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉందో? ఇప్పటికే అక్కడికి కొంతమంది శ్రేణులు వైసీపీ శ్రేణులు అంటూ కూడా అక్కడ చేరుకున్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. పోతే అంటే ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు కూడా ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా ఈ కార్యక్రమం వైసీపీ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎలా ఉంది ఓవరాల్గా అప్డేట్ ఏంటి? రైట్ శ్రీనివాస్, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సాగుతుందో దానికి సంబంధించి కూడా ఏదైతే నాగమల్లేశ్వరరావు అనేటటువంటి గ్రామ సర్పంచ్ ఉన్నారో ఉప సర్పంచ్ ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని, అంటే ఆ ఏరియాలో నివాసం లేనటువంటి ఆ కుటుంబాన్ని అక్కడ కలిసేటందుకు వైఎస్ జగన్ వెళ్తున్నట్టు కూడా సమాచారం. అంటే లేని కుటుంబాన్ని కలిసేటట్టు, అట్లాగే ఆయనకి కాంస్య విగ్రహాన్ని కూడా జగన్ ప్రారంభించేటట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఒక పక్క కూటమి ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే దేశంలో ఏదైతే ఇండియా మొన్న పాకిస్తాన్కి యుద్ధంలో అసూలు బాసినటువంటి మురళీ నాయక్ లాంటి ఎవరైతే వీర జవాన్ ఉన్నారో మురళీ నాయక్ లాంటి జవాన్లకు విగ్రహాలు కట్టిస్తుంటే, మరొక పక్క ఏదైతే బెట్టింగులకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో అలాంటి వాళ్ళకి కాంస్య విగ్రహాలు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పల్నాడు జిల్లాలో తన యొక్క పర్యటన అయితే కొనసాగిస్తున్నాడు. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే నాగమల్లేశ్వరరావు ఉన్నారో నాగమల్లేశ్వరరావు గత ఎన్నికల సమయంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వైనాట్ 175 అయితేనేమి, అట్లాగే ఐపాక్ టీములతో ఈవెంట్ కండక్ట్ చేసి మళ్ళీ తిరిగి మనమే వస్తున్నాము అని చెప్పినటువంటి నినాదాలని కార్యకర్తల్లోకి తీసుకెళ్తాం అయితేనేమి, ఆరామస్థాన్ లాంటి సర్వే సంస్థలతో మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఏదైతే కార్యకర్తలకు భరోసా ఇవ్వటమేని, ఇలాంటి మాటలన్నిటినీ నమ్మినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెట్టింగులకు పాల్పడి తీవ్రంగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటినీ కూడా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ఏదైతే నమ్మినటువంటి కార్యకర్తలు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇదే మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడికైతే ఈరోజు వైఎస్ జగన్ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే గడ్డి మందు తాగి చనిపోయినటువంటి కార్యకర్త మల్లేశ్వరరావు ఉన్నాడో ఆ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆ గ్రామంలో వాళ్ళైతే నివాసం ఉండట్లేదు. ఏదైతే తను దాదాపుగా 2 కోట్ల రూపాయలు
అప్పు చేసి బెట్టింగ్లకు పాల్పడినటువంటి నేపథ్యంలో గ్రామస్తుల నుంచి ఎవరైతే తనకు అప్పు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నటువంటి క్రమంలో తిరిగి తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఆ గ్రామంలో ఉండట్లేదు. ఉండని గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను అయితే ఈరోజు వైఎస్ జగన్ పర్యటించడానికి వెళ్తున్నారు. ముందు నుంచి కూడా సత్తెనపల్లిలో పూర్తిగా పోలీసు ఆంక్షలు అయితే ఉన్నాయి. వైఎస్ జగన్ పర్యటన సమయంలో పూర్తిగా 3 కార్లు 100 మంది జనాభాతో మాత్రమే పర్యటన చేయాలని చెప్పి పోలీసులు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఏదైతే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చుకోవటం, అట్లాగే గుంటూరు జిల్లాకు చెందినటువంటి కార్యకర్తలను మొత్తం సత్తెనపల్లి పిలిపించుకోవడంతో అక్కడ పూర్తిగా వైసీపీ కార్యకర్తలతో నిండిపోయినటువంటి పరిస్థితి. సో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఇది రాజకీయ ఎత్తుగడ అయినటువంటి పరిస్థితి శ్రీనివాస్. అది మనం చూస్తే కనుక ఈ పర్యటనకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అంటే ఇక్కడ 3 కార్లు అదేవిధంగా 100 మందితో మాత్రమే చేయొచ్చని. సో చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీ కార్యకర్తకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది కట్టే ఇక చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విగ్రహ ఏర్పాటు పేరుతో ఓ రాజకీయ కోణాన్ని తెర మీదకి తీసుకురావడం, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు కూడా అక్కడ లేరని చెప్పని మీరే చెప్తూ ఉన్నారు. సో అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఆ గ్రామంలో నివాసం లేనప్పుడు ఆ గ్రామంలో ఆ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? సో దీని వెనకాల పొలిటికల్గా ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో పల్నాడు ప్రాంతంలో పర్యటన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఇక్కడ ముందు నుంచి కూడా దీనికి అతను చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే చనిపోయాడు అనే దాని మీద కొంత స్పష్టత ఉంది. అతను 4వ తారీఖున మనకి ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. 5వ తారీఖున అతను గడ్డి మందు తాగాడు. 6 నుంచి 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ అతనేమి ఈ కూటమి ప్రభుత్వం కానీ లేదంటే ఏరే పార్టీ కానీ ఇతర పార్టీ కానీ అతను ఏమీ చేసింది లేదు. సో ఇప్పుడు అతనికి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి అప్పులు తీర్చి వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన నేపథ్యంలో విగ్రహాలు పెట్టడం అనేది ఇదొక విగ్రహ రాజకీయం అనుకోవాలా? ఎందుకంటే చనిపోయిన వ్యక్తి బెట్టింగ్లు పాల్పడి అప్పులు చేసి చనిపోయినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి విగ్రహాలు పెట్టడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? గతంలో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్లేడ్ బ్యాచ్లుగా పేరు పొందిన వాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు, రౌడీ షీటర్లను పరామర్శించడాలు, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ చేస్తున్నారు. దానికి పోలీసులు కూడా వ్యతిరేకత వ్యక్తపరుస్తున్న ఇబ్బంది ఆ సమస్యలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూస్ చెప్తున్నప్పటికీ లెక్క చేయట్లేదు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుకు రావడం, వైసీపీ కార్యకర్తలు అని చెప్పని ఎక్కడైతే ఈ రౌడీ బ్యాచ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలకు తోలుకు రావడం, దీని మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటన వల్ల కొంతవరకు కూడా సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం దీని సరైన సీరియస్గా స్పందించే అవకాశం ఉంటుందా? శ్రీనివాస్, ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో ఈ యొక్క నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆ నాగమల్లేశ్వరరావుని గ్రామంలో ఏ అయితే ఘర్షణలు కానీ సంఘటనలు కానీ జరగకుండా పోలీసులను అయితే బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ చేసిన తర్వాత కౌంటింగ్ రోజు సాయంత్రం అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, నాగమల్లేశ్వరరావు ఏదైతే బెట్టింగులకు పాల్పడుతుందో బెట్టింగులు తిరిగి చెల్లించే క్రమం నాగమల్లేశ్వరరావు దగ్గర లేకపోవడంతో తను తిరిగి గుంటూరులోని తన సోదరుల నివాసానికి వెళ్ళాడు. తిరిగి 6వ తారీఖున వస్తా మేడికొండూరులో తను గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృత్యువుతో పోరాడుతూ 9వ తారీఖు జూన్ 9న మృతి చెందాడు. పూర్తిగా మనం ఈ ఎపిసోడ్ని చూసినట్లయితే నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్గా ఉన్న క్రమంలో సర్పంచ్కి కూడా పవర్స్ లేకుండా మొత్తం కూడా నాగమల్లేశ్వరరావే మెయింటైన్ చేసేవాడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చిన్న ఏదైతే సమస్య కానించి పెద్ద సమస్య వరకు అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి కూడా నాగమల్లేశ్వరరావు ఉండేవాడని చెప్పి గ్రామస్తులైతే ఆరోపిస్తున్నారు. అంటే పూర్తిగా ఇసుక రీచ్ల దగ్గర నుంచి అక్కడ జరుగుతున్నటువంటి మొత్తము కూడా నాగమల్లేశ్వరరావు హ్యాండ్ ఓవర్లోనే ఉండేయని చెప్పి కూడా గ్రామంలో ప్రధానంగా చెప్తున్నటువంటి వినికిడి. పూర్తిగా మనం చూసినట్లయితే నాగమల్లేశ్వరరావుకు సంబంధించి కూడా
ఏదైతే ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంవత్సర కాలం తర్వాత కూడా ఈ జగన్ ఈ యొక్క పర్యటన పెడతాము, అతనికి కాంస్య విగ్రహం ఓపెన్ చేయటం, అట్లాగే గ్రామంలో ఈ యొక్క సంఘటన నెలకొల్పే విధంగా కూడా జగన్ యొక్క నిర్ణయాన్ని గ్రామస్తుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఏదైతే పోలీసులు అనుమతి ఇచ్చే సమయంలో 3 కార్లు 100 మంది కార్యకర్తలతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పినప్పటికీ కూడా ఏదైతే జిల్లా మొత్తం నుంచి కూడా కార్యకర్తలను పోగేసుకొని ఈ యొక్క కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తాం అనేది గ్రామస్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యం. పూర్తిగా ఏదైతే గంజాయి మారక ద్రవ్యాలు ఉన్నటువంటి తెనాలి సంఘటన అయితేనేమి, అట్లాగే మొన్న జరిగినటువంటి సంఘటన అయితేనేమి, అంటే పోలీసుల మీద రాళ్ళు రువ్వి అక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో పూర్తిగా ఈ సత్తెనపల్లికి వచ్చేటప్పటికి 3 కార్లు 100 మంది కార్యకర్తలకు మాత్రమే పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారు. అంటే తిరిగి ఇప్పుడు అంతమంది కార్యకర్తలతో ఆ యొక్క కార్యక్రమం జరుపుతున్న నేపథ్యంలో తిరిగి వేచి చూడాలి పోలీసు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది పూర్తిగా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పూర్తిగా డైవర్స్ చేయడానికే వైఎస్ జగన్ ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నారని కూడా రాష్ట్ర ప్రజలు అభిప్రాయం. శ్రీనివాస్. రైట్ థ్యాంక్ యూ బాజీ, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. మొత్తం మీద చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనపై సర్వత్రా విమర్శలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ శ్రేణుల నుంచి కొన్ని సంకేతాలు కూడా వెలువడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది, ఆయన పర్యటన అడ్డుకుంటామని. సో పల్నాడు జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అదేవిధంగా ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు ఉంటాయి. అంటే ఆయన అడ్డుకుంటామని చెప్పని ఇప్పటికే కూటమి ప్రభుత్వం నుంచి కొంతమంది నేతలు హెచ్చరించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళారు. అంతేకాని పల్నాడు జిల్లా పర్యటన అంతా కూడా ఆయన వస్తుంటే భయపడుతున్నారని వైసీపీ చెప్తున్న నేతల్లో ఎక్కడా కూడా వాస్తవాలు కూడా కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అదేవిధంగా ప్రజలకి సంబంధించినటువంటి నష్టాన్ని ఎక్కువగా చూస్తున్నారు. అంటే లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుందనేది చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనని అడ్డుకోవాలని కాదు, ఆయన పర్యటనకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజల రూపంలో కొంతమందిని వైసీపీ నేతలు అక్కడ చేరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైతే ఉందో అది సృష్టించడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో అలాంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డికి పర్యటన అంతా కూడా కొంతవరకు అంటే ఇటు 3 కార్లు అదేవిధంగా 100 మంది కార్యకర్తలతో కూడా ఈ పర్యటన కొనసాగించాలి, విగ్రహావిష్కరణ చేసుకుని పోలీసులు చెప్పినప్పుడు కూడా వాటిని ధిక్కరిస్తూ కూడా పర్యటన అంతా కూడా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా స్వచ్ఛందంగా కాకుండా జనాన్ని పోగు చేసి రావడం అనేది కూడా కొంతవరకు అంటే ప్రజాస్వామ్యం మీద ఎంతవరకు గౌరవం ఉందనేది కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్న వారిని అదేవిధంగా ఇలాంటి వ్యక్తులు మాత్రమే పరామర్శిస్తూ కూడా వాటికి ఎదుగుతున్నారు. కేవలం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి నైతికతని అదేవిధంగా కోల్పోతున్న నేపథ్యంలో కూడా పార్టీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితుల్లో కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నంలో పూర్తిగా అసందర్భమైనటువంటి పర్యటనలు చేస్తూ ఉన్నారనేది కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, రాజకీయ విమర్శలు కూడా అదే చెప్తున్నారు. కేవలం కార్యకర్తలు ఎక్కడా పార్టీ వదిలిపెళ్ళిపోతారనే భయంతో అలాంటి ఆందోళనతో ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. కేవలం నాగమల్లేశ్వరరావు ఒక వ్యక్తి అప్పులు చేసి నిండా జనాన్ని ముంచి చనిపోయినటువంటి వ్యక్తి, ఇప్పటికే అతను అప్పులు ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఒక వ్యక్తికి విగ్రహావిష్కరణ చేయడం, అప్పులు చేసి కుటుంబం మొత్తం కూడా గ్రామం వదిలి వెళ్ళిపోయినటువంటి కుటుంబం అలాంటి వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారనే దాని మీద కూడా ఒక రాజకీయ విమర్శకులు కూడా అంటే పెదవిరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఏదేమైనప్పుడు కూడా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన ఇటు సాధారణ జనజీవనానికి అదేవిధంగా పోలీసులకి సవాల్గా మారుతుంది. ప్రభుత్వానికి ప్రతిసారి కూడా ఎలాంటి పర్యటనలకు అనుమతి ఇవ్వకపోతే వేరే భయపడుతున్నారు అనే సంకేతాలు రాకుండా అనుమతులు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని వ్యవహారం చేస్తున్నారు. సాధారణ జనజీవనానికి లా అండ్ ఆర్డర్కి ఇష్యూ కూడా ప్రాబ్లం వస్తుంది అనేది కూడా ప్రజలు చర్చించుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది.